కావాలన్న కోరిక నాకు ఏం లేదు. నేను ఆర్మీలో జాయిన్ అవుతాననే కోరిక నాకు లేదు. నాకు లైఫ్లో చెప్పాను కదా, అన్నీ అనుకోకుండా సంభవించినవి. కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల నేను వెళ్ళిపోవడం సార్ వెళ్ళిపోవడం పోలీస్ ట్రైనింగ్ జరుగుతుంది, పోలీస్ సెలక్షన్స్, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ డబ్బులు అడిగారు. సో నా దగ్గర లేదు ఇచ్చుకోవడానికి, నేను ఇంట్లో వచ్చి పరిగెత్తి వెళ్ళిపోయాను. సో అదేవిధంగా దీనిలో ఆర్మీకి వెళ్ళాను, అక్కడ సెలక్షన్ జరుగుతుంది, సెలెక్ట్ అయ్యాను, వెళ్ళిపోయాను. ఇలా అనుకోకుండా నా లైఫ్లో నేను ఏది అనుకోలేదు, ఇది చేద్దామని నేను అనుకోలేదు. వితౌట్ ప్లానింగ్ భగవంతుడే ఒక ప్లాన్ చేసి పంపిస్తున్నాను. మంజురాణి గురించి చెప్పుకోవాలి, సీరియల్ గురించి చెప్పుకోవాలంటే నేను, ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి మన ఋతురాగల నుంచి వాళ్ళే దానికి సీరియల్స్ చేయడంలో దిట్టలు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళ చేతిలో పడ్డారు పోయి. సో అనుకోకుండా ఒకరోజు కాకపోతే అక్కడికి వెళ్ళడం అన్నీ చెప్పాను కదా, అనుకోకుండా జరుగుతాయని నేను అలా వెళ్ళడం. ఆమె నువ్వు యాక్ట్ చేస్తావు అని వెళ్ళడం. సో నాకు రాదు మేడం అంటే ఫస్ట్ ఒక 4 days అయితే ఆమె అంటే నేను డైలాగ్స్ ఇప్పుడు ఆ ఫేస్లో రియాక్షన్ చేయడం, సార్ మళ్ళీ సుధాకర్ గారు లేదు చేస్తాడు బాగున్నట్టు చేస్తాడని చెప్పేసి ఆయన సపోర్ట్ ఇచ్చి అలా ఋతురాగాల నుంచి చక్రవాకం నుంచి మొగల్ రేకులు, అలాగే శ్రావణ సమీరాలు. ఆ శ్రావణ సమీరాలు చేస్తూ ఇన్ బిట్వీన్ నేను మళ్ళీ మూవీస్లో ఇది అయిపోయాను, కొంచెం బిజీ అయిపోయాను. చక్రవాకం అనే సీరియల్ నా లైఫ్ టర్నింగ్ పాయింట్. అది నాకు ఒక ఫైనాన్షియల్గా కానీ నా లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవడంలో కానీ ఇవన్నీ అనుకోకుండా జరిగిపోయాయి. ఇది జరిగినప్పుడే శృతితో నా మ్యారేజ్ జరిగింది. తను ఒక హీరోయిన్ డబ్బింగ్ చెప్తుండేది. సో అనుకోకుండా కలిసాము, అంతే చెప్పాను కదా, అన్నీ కాకతాళీయం అలా జరిగిపోయాయి. ప్రస్థానం అది చెప్పాను. ప్రస్థానం సినిమా చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి ఫస్ట్ ఎందుకంటే ఒక మూల కారణం ఉంటాడు ఏదైనా ఒకటి చేయడానికి. చక్రవాకంలో నాతో పాటు చేసిన బిహెచ్ఎల్ ప్రసాద్ విల్సన్ క్యారెక్టర్ చేశాడు. తను మేమిద్దరూ కలిసి చేసిన సీడీ తీసుకుని దేవకట్టకి ఇచ్చారు. దేవకట్ట అది చూసి ఇతను ఎవరో అడిగితే ఇతను సార్ నాతో పాటు నాకు ఇదే జేమ్స్ అని చెప్పి ఏం చేసి అతను కూడా పిలవండి, అతన్ని ఒకసారి టెస్ట్ షూట్ చేద్దాం సరే అని చెప్పి పిలిపించారు. అది మరి ఏ ముహూర్తాలు వెళ్ళానో ఏమైందో కానీ సో నన్ను తీసుకుని వెళ్ళిన ప్రసాద్ చేశాడు నాకు మెయిన్ లీడ్ నేను చేయాల్సి వచ్చింది. సో నచ్చింది అతనికి. సో అక్కడి నుంచి దేవకట్టతో నా ప్రయాణం మొదలుపెట్టాను. ప్రస్థానం యాక్చువల్లీ అది నా ప్రస్థానం. నేను ఇక్కడ చేస్తున్నప్పుడే ఒక మణిరత్నం సినిమా రావణన్ అనే దానికి నాకు ఆఫర్ వచ్చింది. దానికి వెళ్ళా 85 days చేసే సినిమా, కానీ నేను ఎక్కడా కనిపించట్లేదు సినిమాలో. సో ఆ సినిమాకు మేనేజర్గా పనిచేసిన ఒక ఆయన మళ్ళీ ఇంకో సినిమా చేస్తుంటే తమిళ్లో వంశం అని డైరెక్టర్ పసంగ ఈ పాండరాజు ఉన్నారు, అతను దాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సో అక్కడికి పిలిపించారు. ఆయన చూసి బాగున్నారు అని చెప్పేసి అతను నన్ను బుక్ చేశారు. వంశం సినిమాలో అరుణ్నిధి అంటే మన కరుణానిధి మనవడు. సో ఆ సినిమాలో ఫస్ట్ మళ్ళా నేను అతని మేనమావగా ఎంటర్ అయ్యాను. సో అక్కడి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది. ఇక్కడ చెప్పుకోవాలంటే తమిళ్లో డైరెక్టర్ పాండరాజు నాకు ఫుల్ సపోర్ట్, బ్యాక్ సపోర్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నా వెల్ విషరు, ఫ్రెండ్, అన్నిటికీ అతనే. ప్రతి ఒక్కటి ఇది చేయొద్దు, ఈ విధంగా ఉంటుంది అని తను నాకు ఎంతో అడ్వైజ్ చేస్తాడు. సో అతనితో ట్రావెల్ అవుతూ ఇప్పటి వరకు గోలి సోడాలో చేయడానికి కూడా అతనే కారణం. అలాగే ఇప్పుడు కథకళి అతను డైరెక్షన్ చేసే సినిమా, సో అది కూడా అతనే కారణం. తెలుగు మాట్లాడతా, తమిళ మాట్లాడతా, కన్నడ మాట్లాడతా, మలయాళం మాట్లాడతా, భోజ్పురి మాట్లాడతా, పంజాబీ మాట్లాడతా, హిందీ మాట్లాడతా. నాకు లాంగ్వేజ్ మీద అన్ని లాంగ్వేజ్ దాదాపు ఒక 7 languages పడుతుంది. సో ఇప్పుడు నాట్ ఓన్లీ తెలుగు తమిళ కన్నడ చేస్తున్నాను. కన్నడలో గోలీసోడా కన్నడ రీమేక్, సో అది చేస్తున్నాను. అలాగే ఉపేంద్ర గారి మిస్సెస్ ప్రియా ఉపేంద్ర, ఆమెతో ఒకటి మమ్మీ అనే ఒక సినిమా చేస్తున్నాను. మళ్ళీ రాజధాని 2 అని చెప్పేసి ఒకటి 3 సినిమాలు కన్నడలో జరుగుతున్నాయి ఇప్పుడు నాకు. తెలుగులో ఇంతవరకు ఏం లేదు. ప్రస్తుతం గోలీసోడా కన్నడ జరుగుతుంది, మమ్మీ 2 అది జరుగుతుంది. తమిళ్లో వచ్చేసి కాశ్మోరా విత్ మన కార్తీక్ గారితో అది జరుగుతుంది. నెక్స్ట్ పండిగ అని చెప్పేసి ఇంకో మూవీ జరుగుతుంది. ఇంకా 2 movies చేస్తున్నాను, ఇంకా పేరు పెట్టలేదు వాటికి. సో అవి జరుగుతున్నాయి. 7th నుంచి బాహుబలి 2 రాజమౌళి గారి. బాహుబలి 2లో ఎలాంటి క్యారెక్టర్ అంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇలా చేస్తున్నావు, ఇలా కావాలి డేట్స్ అన్నారు. సో ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ లైక్ టు డూ
ప్రతి ఒక్కరు చేయాలనుకుంటారు. అలాగే నాకు వచ్చింది. సో వెళ్ళిన తర్వాత ఇప్పుడు రాజమౌళి గారు చూస్తూనే ఉన్నారు, ప్రతి సినిమాలో అతను మఠంలో సూర్య చేశారు, అన్నీ చూశారు. సో అతనికి ఒక ఐడియా ఉంటుంది ఎటువంటి క్యారెక్టర్ వస్తే బాగుంటుందని. సో మేబీ మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు వలసపోతూ ఉంటారంటారు. సో దేనికోసం, పని కోసం. సో నాకు అక్కడ వర్క్ దొరికినప్పుడు నేనేం చేసి అక్కడ వర్క్ దొరికింది. అక్కడ నాకు సీరియల్లో దొరికింది వర్క్ ఫుల్ ప్రెజ్. సినిమాలో కూడా చేస్తే సినిమాలు అందరూ చాలా బాగా చేసేవారు. ఆటోనగర్ సూర్య అయితే అద్భుతం అన్నారు, ప్రస్తుతం కూడా అంత అద్భుతం. కానీ పిలిచిన ఎవరు లేరు నన్ను. మళ్ళీ నాకు అవకాశాలు రాలేదు. మళ్ళీ అసురా చేసిన ఎవరు దేవగట్ట ఫ్రెండ్. సో వీళ్ళే ఇచ్చారు, నాకు వేరే బయట నుంచి ఇంకా నాకు ఎక్కడి నుంచి కాల్స్ రాలేదు. సో అందులో నాకు తమిళనాడు నుంచి. సో ఒకటి మనం నటనకి ఏ ఇది లేదు, ఎక్కడైనా ఒకటే నటన. ఇంకోటి ఇక్కడ పిలిచి గౌరవించి నాకు ఇది చేస్తున్నప్పుడు సో వై కాంట్ హియర్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నేను చెన్నైకి వచ్చేసాను. దాదాపు 20 days చెన్నై, ఒక 20 days చెన్నైలో ఉంటాను, ఒక 1 week to 8 days బెంగళూరులో ఉంటాను. అప్పుడప్పుడు వచ్చి బెంగళూరు, హైదరాబాద్ వచ్చి వెళ్తూ ఉంటాను. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది నాకు, లాస్ట్ మినిట్లో నా చేయకపోతుంది. సో నేనేమనుకోను, ఇది నా తలరాత అంతే, నేనేమనుకోను. ఒక డైరెక్టర్ నిందించాను, ఓకే జరిగింది, పాజిటివ్గా తీసుకో. ఇది ఇప్పుడు ఈ సినిమా నాకు దక్కలేదు అని ఒక అనేదానికంటే ఏమో దీనికన్నా బెటర్ మూవీ ఏదైనా నా కోసం వెయిట్ చేస్తుందేమో, ఇది నా ఒక ఇది. అలా వెళ్ళిపోతుంటారు. ఎన్నో నా లైఫ్లో ఎన్నో వచ్చాయిపోయాయి, ఇలా జరిగే చాలా డిసప్పాయింట్ అయిన టైమ్స్ ఉన్నాయి. నేను జస్ట్ ఇంటికి వచ్చి ఒక అరగంట శృతితో అలా మాట ఇలా జరిగింది ఆ కొంచెం ఆ చిన్న బాధ దాని ఒక లిమిట్, ఏమో తిరిగినాక బెటర్ ఏమైనా ఉందేమో అది చేద్దాం. ఇప్పుడు తనివరు అనే సినిమా నేను యాక్చువల్లీ ఒక సినిమా ఇక్కడ తమిళ్లోనే చేస్తున్నా. ఒక డైరెక్టర్ నాకు చెప్పింది వచ్చేసి ఒక లుక్ చెప్పారు, ఆ లుక్లో ఉన్నాము. కరెక్ట్గా ఆ షూట్ రోజు సార్ ప్లీజ్ అన్నీ తీసేయండి, గడ్డ పీసం అన్నీ తీసేయన్నారు. నేను సార్ నేను ఆల్రెడీ 3 pictures కమిట్ అయినాను ఈ దీనిలో, సో ఎలా తీయగలంటే లేదు లేకపోతే వద్దు, మంచి క్యారెక్టర్ ఈ కాకముంటే చేసిన డైరెక్టర్, మరి ఎలా సార్ చూడు అవన్నీ తీస్తేనే నువ్వు చెప్పడం లేదు సార్, మీరు చెప్పినట్టు చేశారు, ఎందుకు ఇలా చేస్తానంటే సార్ ఓకేనండి సార్ ఇంకా కమిట్ కాలేదు, సరే ఎవరినో నాకు పెట్టుకోండి, లేకపోతే చూద్దాం నెక్స్ట్ సినిమా ఏమన్నా నాకు ఎదురుగానే అన్నా. ఆ డేట్స్ కరెక్ట్. అక్కడి నుంచి నేను వచ్చాను, రూమ్కి వచ్చేసాను, ఇమ్మీడియట్ కాల్ తనివరు రాజాది రవి హీరోగా అంతే. అదే డేట్స్ కావాల్సి వచ్చింది వాడికి. చూసారా నేను ఒకటి చిన్న ఒక పెద్ద హిట్ సినిమా అది తనివరు. సో వెళ్ళి దానిలో చేశాను. ఇది డెస్టినేట్ అంటే విధి అలా తీసుకుపోతుంది, దాన్ని ఏం చేయలేము. నాకు తెలిసి ఒక నానుంటుంది ఇప్పుడు, నోరు మంచిదైతే ఊరు మంచిది. నేను ఒక మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి లైట్ అనుకో నేను సరదాగా ఉంటాను. సో ప్రాబ్లమాటిక్ పర్సన్ కాదు నేను. సో ఒకటి తెలుసు, సినిమా అంటే ఏందో తెలిసింది. సో అది ఎలా ఉండాలి, ఈ సినిమాలో మనం లైఫ్ ఇలా కంటిన్యూ చేయాలంటే మనం ఎలా ఉండాలి. డబ్బు అనేది వస్తుంది పోతూ ఉంటుంది, కానీ మనుషులు సంపాదించుకోవడం పెద్ద విషయం. ఓ డైరెక్టర్స్తో ఒక పరిచయం, నాకు కమ్యూనికేషన్ ఎక్కువ. ప్రతి ఒక్కరితో నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కొన్ని రోజులు గ్యాప్లో ఉన్న ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటాను, అలా ఖాళీగా కూర్చోను. ఎందుకంటే నాకు ప్రస్తుతం నా మోస్ట్లీ నా ఇదంతా జరుగుతున్నది నేను ఈరోజు పోషిస్తున్న ఇప్పటి ఈ సిచ్యువేషన్ వల్ల నాకు ఇక్కడ తమిళ మూవీస్ నన్ను బాగా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏంటంటే మంచి సపోర్ట్ ఇస్తున్నాం నాకు. సో తెలుగు సినిమాలో నేను తెలియని వాళ్ళు లేరు. అది తెలుగు సినిమా మధు జేమ్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియదు అంటే ఏమనుకోవచ్చు, తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన ఈవెన్ ఒకసారి కనిపించేస్తాము. రాలేదంటే ఇప్పుడు మనం ఏం చేయలేం కదా దానికి. ఇప్పుడు నేను మళ్ళీ ఫోటోలు పెట్టుకుని ప్రతిసారి నేను వెళ్ళి సార్ నేను ఆర్టిస్ట్ అని చెప్పుకోలేను. ప్రతి సినిమా వాళ్ళు చూస్తున్నారు, తమిళ్లో చేసిన ప్రతి సినిమాని వాళ్ళు చూస్తున్నారు. గోలీస్ కూడా చూసి ఆహా ఓహో అన్న వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. బట్ ఏమైంది అని నేను వాళ్ళని నిందించను, ఏమో మరి వాళ్ళ ఇదేముందో నాకు తెలియదు. బట్ ఏదో నాకు ఇప్పుడు నేను సినిమా నమ్ముకున్నాను. సినిమా ఎక్కడైనా కానీ సినిమా నన్ను పైకి తీసుకొస్తుంది. అది తెలుగు కావచ్చు, తమిళ కావచ్చు, కన్నడ కావచ్చు. బట్ ఐ హోప్ తెలుగులో నాకు వస్తే మాత్రం ఇంకా కమాండ్ ఎక్కువ ఉంటుంది.
చేయగలను, ఏ క్యారెక్టర్ అయినా చేయగలను ఒక నమ్మకం నాకుంది. నాకు ఇప్పుడు ఏదైనా డిక్టేటర్లు నేను వెళ్ళి మోస్ట్లీ నేను చాలా సినిమా బాలయ్యతో చేసాను, ఒక 5-6 సినిమాలు చేశాను బాలయ్యతో. సో ఇప్పుడు వాసు దగ్గర డైరెక్టర్ కదా శ్రీవాస్ దగ్గరికి, ఎందుకంటే వాసు నాకు 15 yearsగా తెలుసు, తను కెమెరా అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. సో 2 moviesకి నేను వెళ్ళి కలవలేదు. సో అతను నేను కలవలేదు డైరెక్టర్ అంతా, ఇది నా తప్పు అని చెప్పేసి నేను వెళ్ళి అడిగాను, మేము ఆ బాలయ్య సినిమా చేస్తాం, నాకేమన్నా ఉంటే చెప్పు అంతే. అడగగానే మధు నువ్వు చేస్తున్నావు సినిమా అన్నారు. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన డిక్టర్లో ఎస్ ఈరోజు ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. ఈ మూలంగానే నేను శ్రీవాస్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ శ్రీవాస్. ఏ స్క్రీన్కి నటన ఒకటే అంటే ఒకటి సీరియల్కి సినిమాకి ఒక ఇదేంటంటే ప్రతి సీరియల్ చేసేవాళ్ళు అనుకుంటారు నేను సినిమా చేయాలని. అంటే బిగ్ స్క్రీన్ అనేది రీచ్ అవుతుంది, స్మాల్ స్క్రీన్ రీచ్ అయినట్టు రీచ్ కాదు. కానీ బిగ్ స్క్రీన్లో ఏంటంటే అదొక ప్రపంచం, సినిమా అనేది ఒక ప్రపంచం. ఇప్పుడు ఏంటంటే కొంచెం పేమెంట్స్ కంపేర్ మనం సీరియల్ తీసుకున్నప్పుడు దీనిలో హైక్ ఉంటుంది. సో ఓవర్ నైట్ స్టార్స్ అవుతుంటుంది సినిమాలో అవుతుంది. సో మొదటి నుంచి నాకు సినిమా అంటే ఇష్టం కానీ యాక్ట్ చేయాలనే ఒక ఏం లేదు. కానీ సీరియల్లో వచ్చి యాక్ట్ చేసిన తర్వాత అప్పుడు అనిపించేది సీరియల్ చేస్తే బాగుంటుంది, సినిమాకి వెళ్తే బాగుంటుంది. సో నాకు రెండు ఒకే దీనిగా ఉంటాయి. ఇక్కడ కొంచెం ఫైనాన్షియల్ ఇది ఎక్కువ ఉంటుంది, సో ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. సో బట్ ఎనీహౌ రెండు బోత్ ఆర్ గుడ్ ఫర్ మీ. చేస్తాను, ఇంకొక సీరియల్ డెఫినెట్గా చేస్తాను నేను. అది మంజులా నాయుడు గారి సీరియల్ చేస్తా. మేబీ ప్రస్థానం సినిమాని సీరియల్గా చేయవచ్చు, మేడం దగ్గరే ఉన్న రైట్స్. సో అది చేస్తే సాయి కుమార్ క్యారెక్టర్ నేను చేస్తాను. డైరెక్టర్స్కి ఎలా ఉండాలంటే గుడ్ ఆర్టిస్ట్, ప్రాబ్లమేటిక్ కాదు అని గుడ్ డైరెక్టర్స్కి ఉండాలా, అడ్జస్టబుల్ పర్సన్ అని చెప్పేసి ప్రొడ్యూసర్స్కి ఉండాలా. అలాగే నేను చేసే క్యారెక్టర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. సో ఎన్ని నాళ్ళు నేను బతికుంటానో అంతవరకు ఈ నటనలోనే కొనసాగుతూ ఉండాలా. ఏదో సినిమా వాట్ ఎవర్ ఇట్ మే బి, రెండింటిలోనూ. అది నా ఆశ. ఈ క్యారెక్టర్ చెప్పాను కదా, ఈ క్యారెక్టర్ చేయాలా నాకు ఒక ఆశ ఉంది. శంకరాభరణంలో సోమాజిల్ గారు చేసిన ఒక టైప్ ఇది అటువంటి క్యారెక్టర్, దాని మీద ఎక్కువ ఆశ, ఆ లుక్ చేయాలని ఒక ఆశ. ఏ క్యారెక్టర్ చేస్తాను, చెయ్యను అని మాత్రం అమ్మను. కానీ ఒక అది ఇప్పుడు కూడా ఎన్నో ఫ్రెండ్స్ పూజ చేస్తుంటాను. ఒకసారి అనిపిస్తుంది అలా ఇంటికి కూర్చుని విభూతి అలా రాసుకుంటాను, నాకు నేనే కొత్తగా కనిపిస్తాను. సో అట్టప్పుడు అనిపిస్తే సోమయాజుల టైప్ క్యారెక్టర్ దొరికితే ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను తమిళలో ఇప్పుడు ఇదునమ్మాడు సింబు సినిమా రిలీజ్ అయింది. ఒక సాఫ్ట్ ఫాదర్, ఫస్ట్ పార్ట్నర్స్ భయపడ్డాడు, విలన్ లుక్ ఉన్నావు మరి ఎలా ఉంటుందంటే, నేను లుక్ మీద పర్ఫార్మెన్స్ మీద వెళ్ళు అన్న, నేను నీకు ఆ లుక్ ఇస్తాను చూడని చెప్పేసి రెడీ అయిపోయి నేను కూర్చుంటే చాలా పొలైట్, చాలా కూల్గున్నాము అన్నాడు. మీరు మొదలు పెట్టాడు అంతే. నేను దానికి డబ్బింగ్ చెప్పేటప్పుడు ఐ ఫీల్ రియలీ హ్యాపీ, ఇంత కూలా నేను అనే ఒక ఇదిగా అనిపించింది. యాండ్రియా ఫాదర్గా చేసింది. ప్రస్తుతం ఏమీ లేవు. బాహుబలి ఒకటి ఇదంతా సెలవించారు, ఇది అవుతున్నా కన్నడ చేస్తున్నాను, కన్నడ తమిళ చెప్తున్నాను అంతే. ఇస్తే చేస్తాను. ఇంకా మళ్ళీ ఏమన్నా దేవకట్ట సినిమా చేస్తున్నాము మళ్ళీ తెలియదు. తను పాపం తను నాకు చాలా సపోర్ట్ చేస్తున్నాడు. చెప్పి అక్కడ దేవకట్ట సినిమాలో దేవకట్ట, సీరియల్లో మేడం, ఇక్కడ వచ్చేసి పాండ్యరాజు, డైరెక్టర్ పాండ్యరాజు ఉన్నారు. పాండ్యరాజు ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను అదే పాజిటివ్ థింకింగ్ అనేది ఒకటి ఉంటుంది. నీవు ఇవ్వలేదు సమ్టైమ్స్ అతను బ్యాడ్ లక్ డైరెక్ట్ చేయలేకపోయాడు అని ఒక దీనిలో వెళ్ళిపోతాడు. ఇది నా మనసులో ఇది. అది వాళ్ళు నన్ను పెట్టుకుంటే వాళ్ళ గుడ్లో కనుకుంటాను. నేను కొంచెం ఈ టైప్లో ఆలోచిస్తాను. అలా అని చెప్పేసి వాళ్ళని నేను తక్కువ చేయను. ఎవరి ఇప్పుడు ఒక డైరెక్ట్గా ఒక ఇది ఉంటాయి, వాళ్ళు అవి ఉంటాయి, మనం ఎవరిని ఫోర్స్ చేయలేము. అలాగే నాకు ఇండస్ట్రీలో తెలియని డైరెక్టర్స్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్, పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి పూరి గారు ఉన్నారు, వివి నాయక్ ఉన్నారు, వైట్ల శ్రీను, టాప్ మోస్ట్ దశరథ్, అందరూ తెలుసు. కానీ
నాకు తగ్గ క్యారెక్టర్ ఇంకా ఇవ్వడానికి వాళ్ళకు ఇది రాలేదేమో, లేదు ఇంకా ఇంకా బెటర్ ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారేమో, చూద్దాం. వెయిటింగ్ ఫర్ దట్ డే. నాకు హీరో హీరోయిన్లు నచ్చేది ఏముండే, ఎవరి మనసు సాఫ్ట్గా ఉంటుందో, కైండ్ హార్టెడ్ పర్సన్. నాకు సినిమాలో హీరోగా నాకు ఎవరు ఇది చేయరండి, మనసుతో నేను చేసిన మనసుతో మనసు బాగుంటుంది చూడండి. సో వాళ్ళు నాకు నచ్చుతారు. మోస్ట్లీ నాకు మొదటి చిరంజీవి గారు అవుతుంది. చిరంజీవి గారు అంటే నాకు ఇష్టం ఫస్ట్ నుంచి. బాలయ్య బాబు ఇష్టం. మళ్ళా బాలయ్య బాబు రియలీ చిన్న పిల్లలకి రియలేదు, ఇది పోకపోతే ఇప్పుడు పోతుంది, బట్ అమేజింగ్ పర్సన్. ప్రతి ఒక్కరు నేను హార్ట్ మంచిగా ఉంటే ఎవరైనా ఓకే బాగుంటుంది. అంటే ఇది ఒక ఇది పెట్టుకుని పోను, వీళ్ళే మా బెస్ట్ ఇది అని చెప్పేసి ఎస్ అందరినీ లైక్ చేస్తాం. దాంట్లో కొంచెం ఎక్కువ చిరంజీవి గారు, బాలయ్య గారు, వీళ్ళు కొంచెం అంటే నాకు కొంచెం ఎక్కువ ఇది. ఓకే, మర్చిపోలేదు సార్. నాకు ఇది ఆటోలో వస్తుంది రియలీ. నా గెటప్ నేను చూసుకుంటా, అందులో నేనే ఇది అయిపోయాను. సో ఐ హోప్ నేను చాలామంది నా కో ఆర్టిస్టులు ఆంధ్ర బ్రిష్పురి అనేవాళ్ళు. నేను దిష్టి కొట్టిందేమో తెలియదు కానీ రియలీ, లేకపోతే ఆ సినిమా ఆడింటే మాత్రం కొంచెం నాకు కూడా ఏంటంటే చూసిన పిల్లలు నన్ను చూసి భయపడేవాళ్ళు. సో ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నేను ఐ ఎంజాయ్ లాట్, చాలా బాగా అనిపించింది. చెప్పాను కదా, నేను రావాలన్నది ఎవరు స్ఫూర్తి. ఇక్కడ కొంతమంది తమిళ్ టీచర్స్ మా ఇంటి ఆపోజిట్ వాళ్ళు అనేవాళ్ళు, వై కాంట్ ట్రై మూవీస్, లుక్ బాగుంది, అది బాగుంది. అప్పుడు ఒక చిన్న థాట్, నేను షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నా నేను వెళ్ళను, షూటింగ్స్ కూడా వెళ్ళను, ఎంతో మంది వెళ్తున్నారు, వెళ్ళేవాడు కాదు. వాళ్ళంతా ఒక చిన్న ఆలోచించింది, చూద్దాం అన్నీ చెప్పారు కదా, అనుకోకుండా అన్నీ జరిగిపోయాయి నాకు. ఫైనల్ మీ కుటుంబం గురించి చెప్పండి సార్. పిల్లలు నాకు ఇప్పుడేమో ఇంటర్ కంప్లీట్ అయిపోతుంది, ఇంకోడు ఇప్పుడు 10th ఇయర్, వాడికంటే 4th క్లాస్ చేస్తున్నాడు. వాడు కూడా యాక్టివ్ కూడా దిగుతున్నాడు, సీరియల్ ఇస్తాడు. అది కూడా మధ్యవాడే తను కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. సో హ్యాపీ, సపోర్ట్ బాగుంది, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ బాగుంది, ఎటువంటి ఒక టెన్షన్ లేదు. ఎందుకంటే లైఫ్లో ఏదైనా టెన్షన్ ఎక్కువ మనం ఏం చేయలేము. ఇప్పుడు నేను రోజు ఇలా తిరుగుతూ ఉంటాను, ఎస్ షీట్రా తను బాధపడుతుంటాను, బట్ ఏం చేద్దాం, సంపాదించాలా, పోషించుకోవాలి, దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటాను. సో శృతి సపోర్ట్ బాగుంది, మా అక్కయ్య అలాగే అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు, హ్యాపీగా ఉంది.